24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకైతే అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు అటు కాకినాడ రూరల్లో కావచ్చు, పక్కనే ఉన్నటువంటి పిఠాపురం మీద కూడా దృష్టి పెట్టి ముఖ్యంగా ఎంపీగా కూడా ఇక్కడే తంగెల ఉదయ్ గారిని నిలబెట్టడం జరిగింది. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అవి ఇన్ని కాదు. సో దానికి సంబంధించి పూర్తిగా అధికారులతో మొన్న కూడా నాదెళ్ల మనోహర్ గారు కూడా వచ్చి పౌర సరఫరాల శాఖ మంత్రిగా వచ్చి ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక అక్రమాలకు సంబంధించి రైస్ మిల్లులో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి కావచ్చు, అలాగే రేషన్స్ బియ్యానికి సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాల గురించి కావచ్చు అన్ని బయటికి తీసి సీజ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో దాని గురించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు, కోర్టు వేదికగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాల గురించి, అవినీతి గురించి పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా మొదటిసారి ఆయన గెలిచిన తర్వాత కాకినాడ జిల్లాకి రావడం జరుగుతుంది. ఆయన ఇక్కడే ఈ జిల్లాలోనే ఆయన పోటీ చేసి పిఠాపురంలో గెలిచారు. తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అలాగే అనేక శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ, నీటి సరఫరా శాఖ సంబంధించి అన్ని సమీక్షలు కూడా ఇక్కడ నుంచి ఈ జిల్లాకి సంబంధించి కూడా చాలా కీలకంగా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో ఎప్పుడు ఎవరు దీని మీద ఒక దృష్టి పెట్టినా కూడా, అంటే మంచినీటికి సంబంధించి ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మంచినీటిని మాత్రం ప్రతి ఇంటికి అందించడంలో మాత్రం విఫలమయ్యే అనాలి, ఏ గవర్నమెంట్ అయినా కానీ పూర్తిగా దీంట్లో మనం సక్సెస్ అయితే చాలా అద్భుతమైనటువంటిది ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక దేశానికి ఇది ఒక దిక్చూచిగా మనకి మారే అవకాశం ఉండదు ఆంధ్రప్రదేశ్. దాని మీద మనం దృష్టి సారించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో వేదికగా నిన్న జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అలాగే అనేక శాఖలకు సంబంధించి అధికారులతో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లతో కావచ్చు, ఎస్పీలతో కావచ్చు, అనేక మందితో ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పరచుకున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు కూడా ఒకటికి తొత్తుగా పనిచేయడం కాదు, ఇప్పుడు మీకు స్వతంత్రం ఇస్తున్నాను, మీకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాను, మీరు నిజాయితీగా, నీతిగా, నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామందికి వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎవరైతే ఇక్కడ అక్రమాలకు, అవినీతికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక గట్టి వార్నింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఒక ప్రకంపనలు సృష్టించుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ గారి కాకినాడ జిల్లాలో ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో పెట్టుకున్నటువంటి మీటింగు మన అందరికీ, అంటే అందరికీ కూడా ఒక ఏం జరగబోతుంది, లోపల ఎవరికి వార్నింగ్ ఇవ్వబోతున్నారు, ఎవరికి ఏం చెప్పబోతున్నారు, అసలు ఇన్ని జిల్లాల్లో ఎవరితో సరిగ్గా, అంటే ఏ జిల్లాకి ఆ జిల్లాకి సపరేట్గా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఫస్ట్ రావడమే కాకినాడ జిల్లాకి రావటం, దీని వెనుకున్న అంతర్యం ఏంటి, ఇక్కడ జరిగినటువంటి విషయాలపై పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అవగాహన ఉంది. సో దాని మీద ఎలాంటి నివేదిక తీసుకుంటారు, అధికారులు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు, ఇప్పటికే అనేక శాఖలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా కావచ్చు, సెక్రటేరియట్ వేదికగా కావచ్చు అనేక సమీక్షలు నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారులను అయితే ముప్పతిప్పలు పెట్టి మూడు చెలువు నీళ్లు తాగించారనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిని కూడా ఆ శాఖకు సంబంధించి మీరు కరెక్ట్గా రివ్యూ, ఏదైతే నేను అడుగుతున్నటువంటి డాక్యుమెంట్స్ నాకు ఇవ్వకపోతే మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ కూడా మీరు నీళ్ళ నవ్వటం కాదు, నాకు మాటలు సమాధానం కావాలి, మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మాత్రం ఉపేక్షించేది లేదు, మిమ్మల్ని అవసరమైతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పుకుంటానే వస్తున్నారు, మీరు నిజాయితీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఉండండి, లేదంటే పక్కకు వెళ్ళిపోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అవినీతి చేసిన వాళ్ళని కావచ్చు, అక్రమాలకు సహకరించిన వాళ్ళని కావచ్చు ఉపేక్షించేది లేదు, మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టుగా గతంలో కూడా చూసాం. ఈసారి కాకినాడ కేంద్రంగా ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన అవినీతికి, అక్రమాలకు ప్రధాన మిత్రుడు, లేదంటే ఒక ఆయనకేమంటారు, దానికి సంబంధించి ఒక రైట్ హ్యాండ్ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఈ జిల్లాలోనే ఆయన ఎక్కువగా గతం నుంచి కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టారు, అటు పోర్టు వేదిక కావచ్చు, అనేక వేదికలుగా కావచ్చు. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అడ్డుకట్ట వేయడానికే ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్లు అయితే 3 రోజుల పాటు అనేక మంత్రులతో కావచ్చు, ఇక్కడ అనేక మంది శాఖలకు సంబంధించిన అధికారులతో కావచ్చు సమీక్ష అయితే నిర్వహిస్తున్నారని అయితే తెలుస్తుంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.